నన్నెందుకు అర్థం చేసుకోరు? నాకంటే ఎక్కువ అర్థం చేసుకునేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇదేనా అర్థం చేసుకోవడం అంటే? అవును. నేను నీ కూతుర్ని నాన్న. తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకుంటాను? కానీ మనం మనుషులు తెలిసో తెలియకో ఎక్కడో దిక్కున తప్పు చేస్తారమ్మా. నేను తప్పు చేయటం లేదు. మీ జనరేషన్కున్న అలవాటే ఇది. ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు. అంటే మీకు జన్మనిచ్చినప్పటి నుండి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగాలు వచ్చే వరకు కాపాడే మాకు మీ మిగిలిన భవిష్యత్తు మీద మాకు చిన్న అధికారం కూడా లేదమ్మా. తను చాలా మంచోడు నాన్న. మంచితనం ఒక్కటే కడుపు నింపదమ్మా. త్వరలో ఉద్యోగం వస్తుంది నాన్న. వచ్చాకే చేసుకో. పెళ్లి గురించి మీరిద్దరు మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. ఏమని? పెద్దవాళ్ళకి చెప్పే పెళ్లి చేసుకుందామని. అంతేగాని నాకు కూడా ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందాం అనలేదు అతను. నాకు ఉద్యోగం ఉంది కదా నాన్న. ఉంటే మాకు సరిపోతుందిగా. ఇదేనా మీ జంజీ ఆలోచన? నీ ఉద్యోగం, నీ జీవితానికి కావలసిన ఆత్మస్థైర్యం, నీ భర్త సంపాదన, నీ భరోసా. భవిష్యత్తు గురించి గొప్పగా ఆలోచించాలి. సరిపెట్టుకుని బతకడం సరికాదు. చూడమ్మా, నీ ఇష్టాన్ని ప్రేమను కాదు అనడం లేదు. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. నా కూతురు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు గొప్పగా ఉంటాయని నేను గర్వంగా చెప్పుకోవాలమ్మా. మళ్ళీ ఒకసారి ఆలోచించరా. నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనిపిస్తే నా కూతురు మాట నేనెప్పుడూ కాదనను. నేను బతుకున్నంతకాలం నా చిట్టి తల్లి ముఖంలో ఎప్పుడూ సంతోషమే చూడాలి. వెళ్ళమ్మా, ఆఫీస్ టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. ఏంట్రా స్వప్న మొబాంగా వెళ్ళిపోతుందేంటి? నీ దగ్గర దాపరికమేముందిరా? ఎవరినో ప్రేమించిందట. పెళ్లి విషయం మాట్లాడింది. వద్దన్నావా ఏంటి? అలా ఎందుకంటాన్రా? స్వప్న మన పిల్లని కాదురా. తను అందరిలాంటి అమ్మాయి కాదురా. అన్ని విషయాలు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. తను ఎంత ఎదిగినా మనకు చిన్నపిల్లే కదరా. అలానే మొండి చేయకురోయ్. స్వప్న బాధపడితే మనకీ బాధగానే ఉంటుంది కదరా. నా ఆలోచనలు ముసలివైపోలేదు కదా. నా కూతురు నా మాటలకు బాధపడిందా? లేదు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నాన్న నా గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బాధపడింది నాకు తెలీదు. నేనే తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టున్నాను. మా పెద్దల ముందు మేమిద్దరం తలెత్తుకొని బతకాలి. నాన్న, కాఫీ. అమ్మా, ఆలోచించాను నాన్న. నా భవిష్యత్తుకు సంబంధించిన మీ ఆలోచనకు నేను రెస్పెక్ట్ ఇస్తే మనమందరం బాగుంటాం. థ్యాంక్స్ అమ్మా. ఈ జంజీలో కూడా నా కూతురు జం. నీకంతా మంచి జరుగుతుందిరా. గాడ్ బ్లెస్. నేను చెప్పానారా? నా ఫ్రెండ్ గురించి నాకు తెలుసు. నా ఫ్రెండ్ ఇప్పుడు గొప్పగా ఆలోచిస్తుంది. నిన్న నువ్వు నన్ను పలకరించలేదుగా. నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను.
భలే భలే అంకుల్ మీరు. తెలుగు 1